హలో అండి అందరికీ. ఈ వీడియోలో నేను మీకు కృష్ణాష్టమి రోజున మా చిన్ని కృష్ణుని ఇంకా మా బుజ్జి గోపికని ఎలా రెడీ చేసామో చూపిస్తాను. వీడియో మొత్తం చూసాక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఫస్ట్ అయితే మేము కృష్ణుడిగా మా చిన్నోడిని రెడీ చేద్దాం అనుకున్నాము. కానీ ఇంకా మా చిన్నోడు మరీ చిన్నగా అయిపోతాడు, పక్కన గోపిక మామూలు చాలా పెద్దగా ఉంటుందని చిన్నోని కృష్ణుడిగా తయారు చేస్తే ఒకవేళ అమ్ములుని ఇంకా యశోదగా రెడీ చేద్దాం అనుకున్నాము. కానీ ఇంకా అంత టైం వరకు చిన్నోడు ఉంటాడో ఉండడో అని డౌట్ వచ్చింది. అంత రెడీ చేయాలంటే చాలా పేషెన్సీ ఉండాలి కదా పిల్లలకి. ఇంకా వాడిని అంత ఇబ్బంది పెట్టడం మాకు కరెక్ట్ కాదనిపించి ఇంకా చిన్నోడిని వద్దులే అనుకున్నాము. ఇంకా పెద్దోడిని కృష్ణుడిగా రెడీ చేసాము. పెద్దోడు కృష్ణుడు కాబట్టి కొంచెం హైట్ అటు ఇటు ఉన్నా కూడా అమ్ములు గోపికగా సరిపోతుందిలే అని ఇంకా యశోదగా వద్దని గోపికగా రెడీ చేసాము. ఎక్కడైనా ఆడపిల్ల రెడీ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది, కానీ ఈసారి మాకు ఆడపిల్ల తొందరగా రెడీ అయిపోయింది. ఇంకా మా పెద్దోన్ని రెడీ చేయడానికి చాలా టైం పట్టింది. ఒక్కళ్ళు కాదు వాడిని రెడీ చేసింది, ఇంతమందిని రెడీ చేసాము. ఫస్ట్ అయితే మేము కృష్ణుడిలాగా రెడీ చేయడానికి ఆ సెట్ మొత్తాన్ని మా చిన్నోడి కోసమని కొనుక్కొచ్చారు మా వారు. వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయని. కానీ ఇంకా వర్షం కారణంగా సెలబ్రేషన్స్ జరగలేదు. ఆ రోజు పిల్లలకి హాలిడే ఇచ్చారు. ఇంకా సరే ఎలాగో తీసుకొచ్చాం కదా, కృష్ణాష్టమి రోజు రెడీ చేపించవచ్చు అనుకున్నాము. ఇంకా చిన్నోడు ఉంటాడో ఉండడో అని చెప్పేసి ఇంకా పెద్ద బాబుని రెడీ చేద్దామని డిసైడ్ అయ్యాం కదా. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. చిన్నోడి కోసం తీసుకొచ్చిన సెట్ కదా, వాళ్ళు ఇయర్స్ అడిగి మరీ ఇచ్చారు ఆ సెట్ని. మళ్ళీ ఇది పెద్దోడికి సెట్ అవుతుందా లేదా అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంకా మేము తీసుకొచ్చిన సెట్ మొత్తం మా పెద్దోడికి పెట్టేసి ఇంకా ఇక్కడ మా సిస్టర్ అనమాట, తను పౌడర్ కలిపి ఇట్లా కృష్ణుడికి బొట్టులాగా పెట్టేసింది. ఇంకా సైడ్ ఏమో కుంకుమ ఇంకా పౌడర్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో బొట్లు పెట్టాలి కదా, ఇంకా అలా పెడుతుంది. మా చిన్ని కృష్ణుడికి నిజంగా ఆ బొట్లు పెట్టేసరికి నిజంగా కృష్ణుడిలాగే ఉన్నాడు. ఎంత అందంగా ఉన్నాడో నా కొడుకు. అసలు అలా పెట్టించుకుంటాడో పెట్టించుకోడో ఏమన్నా గోల చేస్తాడేమో అనుకున్నా, కానీ వాడి హ్యాండ్లో చూడండి చిన్న మిర్రర్. వాళ్ళ పిన్ని అలా రెడీ చేస్తుంటే ఊరికే తేపకొకసారి అలా చూసుకుంటున్నాడు మిర్రర్లో, ఎలా ఉన్నానా ఏంటా కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అని. వాడు అంత ఇంట్రెస్ట్గా రెడీ అవుతుంటే నాకు అసలు ఆశ్చర్యం వేసింది, ఏంటి వీడు అసలు ఇలా రెడీ అవుతున్నాడని. ఇలా కృష్ణుడిగా రెడీ చేయడం ఇది సెకండ్ టైం అనమాట మా పెద్ద బాబుని. ఫస్ట్ టైము వాడు యూకేజీ చదివేటప్పుడు రెడీ చేయించాను. కాకపోతే అప్పటికప్పుడే డిసైడ్ అయిపోయి జస్ట్ ఇలా సెట్ ఒకటే వేసి పంపించాను అనమాట స్కూల్కి. కానీ ఈసారి మా సిస్టర్ ఉండడం వల్ల ఇలా ఇవన్నీ పెట్టి రెడీ చేపిస్తుంటే వామ్మో ఇలా ఇవన్నీ పెట్టి రెడీ చేయించాలా, నాకు అప్పుడు తెలియక ఏదో నార్మల్గా డ్రెస్ వేసి పంపించేసాను అనుకున్నాను. కానీ ఈసారి మా సిస్టర్ మాతో పాటు ఉండడం చాలా హెల్ప్ అయింది, మాకు చాలా ఐడియాస్ ఇచ్చింది తను. ఇంకా ఒక సెట్ కొనుక్కొచ్చాం కదా కృష్ణుడు ఇలా రెడీ చేయడం కోసమని. ఆ సెట్లో ఇయర్ రింగ్స్ కూడా వస్తాయంట, కానీ మేము తీసుకున్న సెట్లో రాలేదు. ఇంకా వాడికి ఇయర్ రింగ్స్ కావాలి కదా, ఆ ఇయర్ రింగ్స్ కోసమని మా సిస్టర్ చూడండి ఒక ఐడియా చేసింది. ఒక పెద్ద స్టిక్కర్ మిడిల్లో పెట్టి చెవి దిమ్మకి ఇంకా చుట్టూ చిన్న చిన్న స్టిక్కర్స్ పెట్టి భలే అందంగా రెడీ చేసింది ఇయర్ రింగ్స్ లాగా. ఇంకా మా చిన్ని కృష్ణని మొత్తం రెడీ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి పారాని పెడదాం అనుకున్నాము. ఇంకా పారాని కోసమని సరుపు అందులో పసుపు మిక్స్ చేస్తే రెడ్గా అవుతుంది కదా, ఇంకా సరుపు ఇంకా పసుపు రెండు మిక్స్ చేసి పారానిలాగా రెడీ చేసి ఇంకా హ్యాండ్స్ కను లెగ్స్కి పెట్టాము. ఇంకా ఇద్దరిని ఇలా రెడీ చేపించేసి కొన్ని పిక్స్ అలా తీసాము. ఇంకా వెన్న దొంగ దగ్గర వెన్న లేకపోతే ఎలా చెప్పండి, అందుకే ఇంకా మా దగ్గర ఒక చిన్న కుండ ఉంటే అందులో పత్తి వేసి వెన్నలాగా రెడీ చేసామన్నమాట. ఇంకా అమ్ములు అన్నీ రెడీ చేస్తుంది, దానికి కొంచెం స్కూల్లో చూసిన అనుభవం ఉంటుంది కదా, ఇంకా దాన్ని బట్టి అలా ఎలా ఉండాలి అని మొత్తం ప్రిపేర్ చేస్తుందన్నమాట. మా పెద్దోడిని కృష్ణుడిలా రెడీ చేయడం కాదు, వాడు చేసే సెకలన్నీ నిజంగా రియల్ లైఫ్లో కూడా కృష్ణుడిలాగే ఉంటాయి. వాడిని మనం అసలు పట్టుకోలేము, ఆపలేము.
అంత ఫాస్ట్గా చేస్తాడు ఏది చేసినా కూడా. చూడండి వెన్న తిన్నట్టు చేయమంటే అలానే చేస్తున్నాడు సేమ్. ఇంకా అమ్ములుని కూడా ఇలా కొన్ని పిక్స్ తీసాము. ఇంకా ఇద్దరిని మా ఇంటి పక్కన మా చిన్నత్తయ్య వాళ్ళ పూల చెట్లు అవన్నీ ఉంటే అక్కడ పిక్స్ దింపుదాం అనుకున్నాము. కాకపోతే వాడికి షర్ట్ లేదు కదా పైన, ఆ స్కిన్కి మొత్తం రాసపోతున్నాయండి ఆ చెట్ల కొమ్మలు. అందుకే ఇంకా అక్కడ నాకు ఫోటో వద్దు, నీ ఫోటో దిగదని పారిపోతున్నాడు. ఇంకా నేను అమ్ములు ఏం ప్లాన్ చేసామంటే ఇద్దరిని ఒక సాంగ్కి డ్యాన్స్ వేయమని ప్లాన్ చేసాము. ఆ ప్లాన్ని ఫాలో అవ్వమని చిన్నోడికి చెప్పాము. కానీ అక్క పట్టుకుంటుంది, నువ్వు ఉరుకు నాన్న అంటే అసలే దొరకకుండా ఉరుకుతున్నాడు. ఇంకా వాళ్ళిద్దరికి కాస్ట్యూమ్స్కి సరిపోయేటట్టు ఒక సాంగ్ పెట్టాము. ఇద్దరిని డ్యాన్స్ చేయమన్నారు. ఇంకా వాళ్ళిద్దరు చూడండి సరదాగా ఎలా చేస్తున్నారో. ఇంకా మామూలు ఎక్స్ప్రెషన్స్ అయితే చెప్పడానికి మాటలు రావన్నమాట, అంత బాగా ఇస్తుంది. ఇంకా మా చిన్ని కృష్ణుడు ఈరోజు కృష్ణుడిలాగా ఉండడం కాదులేండి, రియల్గా వాడు రోజు కూడా ఇలానే ఉంటాడు, ఇలానే చేస్తాడు. ఈరోజు కొత్తగా వేసింది ఏంటంటే డ్రెస్ ఒక్కటే, ఇంకా డైలీ అలానే ఉంటాడు, పెద్ద చేంజ్ ఏం లేదనమాట. ఇంకా ఇద్దరు అక్క తమ్ముడు ఈ సాంగ్కి మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంకా అనుకున్న దానికంటే కొంచెం బాగానే యాక్ట్ చేశారులేండి. ఇంకా ఇలా కొంచెం సేపు ఆడుకున్న తర్వాత ఇంకా కాసేపు ఆడుకుంటామన్నారు. సరే అని వదిలేసాము. ఇంకా కాసేపు అలా ఆడుకున్నాక మా పెద్దోడు గెంతులకి ఇంకా వాడికి పెట్టినవన్నీ ఊడిపోతున్నాయి. అవి ఎలాగో బయట కొనుక్కొచ్చినాయి కదా, మనం ఎంత కాస్ట్ పెట్టి కొన్నా కూడా అవి అంత క్వాలిటీ ఉండవు, అందుకే ఊడిపోతున్నాయి. అవి ఊడిపోతున్నా వాడు ఆగకుండా అలానే పరిగెత్తుతున్నాడు. మా చిన్ని కృష్ణుడు ఇంకా బుజ్జి గోపిక ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మా బుడ్డయ్య ఏమో నిద్రపోయాడు ఆ టైంకి. ఇంకా ఇదండి కృష్ణాష్టమి రోజున మా పిల్లలిద్దరిని మేము ఇలా రెడీ చేసాము. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.